వయలిన్ విద్వాంసుడు సంస్మరణ సందర్భంగా నిర్వహించిన సంగీతోత్సవం రసజ్ఞుల్లో ఆధ్యాత్మిక పారవస్యం నింపింది. వివిధ సంగీత కార్యక్రమాలను ప్రేక్షకులు ఆస్వాదించారు. తెనాలికి చెందిన వయోలిన్ విద్వాంసుడు కూరపాటి ఎల్లమందరాజు తన సంగీత కళా ప్రతిభతో విశేషమైన ఖ్యాతిని పొందారు. మరణానంతరం ఆ విద్వన్మణిని స్మరించుకుంటూ కుటుంబ సభ్యులు సంస్మరణోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సంగీతాభిమానుల హృదయాల్లో ఆయన్ను చిరస్మరణీయుణ్ణి చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి స్థానిక శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం ప్రాంగణంలోని కళావేదికపై ఎల్లమందరాజు సంస్మరణోత్సవాన్ని ఘనంగా జరిపారు. తొలుత హరిద్ర మ్యూజిక్ అకాడమీ విద్యార్థినులు భక్తి గీతాలను ఆలపించారు. ఆ తదుపరి ఫ్లూట్ విద్వాంసుడు కుమారబాబు వేణుగానం చేశారు. చివరగా హరికథా గాన సరస్వతి వై శిఖామణి శ్రీనివాస కళ్యాణం హరికథా గానం ఆద్యంతం రక్తిగా సాగింది. ఈ కార్యక్రమాలకు వయోలిన్పై సుబ్రహ్మణ్యరాజు, మృదంగంపై కానూరి వెంకటరామకృష్ణ వాయిద్య సహకారం అందించారు. ఎల్లమందరాజు కుమారుడు కూరపాటి సుబ్రహ్మణ్యరాజు కుటుంబ సభ్యులు పర్యవేక్షించారు. విఖ్యాత వయలిన్ విద్వాంసులు, తెనాలి పట్టణానికే గర్వకారణమైన పరమపదవాసులు శ్రీ కూరపాటి ఎల్లమందరాజు గారి సంస్మరణోత్సవం ఇవాళ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో జరుపుకుంటున్నాము. వారు శ్రీ ఎల్లమందరాజు గారు వయలిన్ వాయిద్యంలో మేటి విద్వాంసులందరికో వయలిన్పై సహకరించారు. అటు గాత్రంలోనూ హరికథలోనూ కూడా. గాత్రంలో బాలమురళీ కృష్ణ లాంటి వాళ్ళకి, మళ్ళీ అది కొంచెం కట్ చేసుకోండి, గాత్రంలో శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు లాంటి వాళ్ళకి, అలాగే హరికథలో శ్రీ విన్నకోట రామకుమారి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎంతోమంది పెద్ద పెద్ద విద్వాంసులందరికీ వారు వాయలిన సహకారం అందించారు. వారు సంస్మరణోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ ఏడు కార్యక్రమంలో ముందుగా చిన్నారుల బృందగానం, మా హరిద్ర మ్యూజిక్ అకాడమీ అని వారి అబ్బాయి, నేను వారి కోడల్ని మేమిద్దరం కలిసి నడుపుతున్న హరిద్ర మ్యూజిక్ అకాడమీ విద్యార్థుల బృందగానం నిర్వహించడం జరిగింది. తర్వాత ప్రముఖ వేణుగాన విద్వాంసులు, ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ శ్రీ ఎస్ కుమార్ బాబు గారి వేణుగానం ఇప్పుడు జరుగుతోంది. తర్వాత హరికథా చూడామణి శ్రీమతి వై శిఖామణి గారి హరికథా గానం, వారు శ్రీనివాస కళ్యాణం చెప్పబోతున్నారు. ఈ కార్యక్రమాలన్నిటి కూడా ఈ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం ప్రాంగణంలో ఈ కార్యక్రమాలన్నీ జరుపుకుంటున్నాము. వీటికి సహకారంగా వయలిన్పై వారి అబ్బాయి కూరపాటి ఎల్లమందరాజు గారి అబ్బాయి శ్రీ కూరపాటి సుబ్రహ్మణ్యరాజు గారు, మృదంగంపై ప్రముఖ మృదంగ విద్వాంసులు తెనాలి పట్టణవాసులు శ్రీ కానూరి